హలో అండి, నమస్తే. పాతకాలం పద్ధతిలో చిక్కుడుకాయ ఫ్రై ఈ విధంగా చేసుకోండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నానండి. కేజీ చిక్కుడుకాయలు చక్కగా ఒలుచుకొని చూసుకొని తీసుకోవాలి. లోపల పురుగు ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకొని క్లీన్గా ఒలుచుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఒకసారి కడిగి తీసుకొని ఆ తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలండి. ఇక్కడ మీకు చిక్కుడుకాయ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే ఉడకాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు. ఈ విధంగా ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టెయినర్తో వాటర్ని అయితే వడగట్టేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం ఈ చిక్కుడుకాయలని. ఈ చిక్కుడుకాయ ఫ్రై వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది. రోటీస్లోకి కూడా చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి. పదండి అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ కడాయి తీసుకుంటున్నానండి. కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు అయితే మినప్పప్పు వేసుకొని ఇంకొక 2 స్పూన్ల వరకు అయితే పచ్చి శనగపప్పు అయితే తీసుకోవాలండి. అలానే స్పూన్నర వరకు అయితే ఆవాలు తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే జీలకర్ర కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ జీలకర్ర అయితే యాడ్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ తాలింపు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఇందులోనే ఒక 6 లేదా 7 వరకు వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకొని వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ కాస్త ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు తాలింపు చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ రెసిపీకి మనము ఎక్కువ ఉల్లిపాయలు వాడాల్సిన అవసరం లేదు. ఒక్క ఉల్లిపాయ తీసుకుంటేనే ఫ్రై అనేది మనకి కాస్త క్రిస్పీగా టేస్టీగా పొడి పొడిగా ప్రిపేర్ అవుతుందండి. ఇప్పుడు మనం ఉడికించి తీసుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో చిక్కుడుకాయలు అంతా కూడా ఈ విధంగా అయితే కడాయిలోకి అయితే వేసేసుకొని ఆయిల్లో చక్కగా వేగించుకోవాలండి. చిక్కుడుకాయలని గరిటె తీసుకొని ఈ విధంగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. మనము చిక్కుడుకాయలని చక్కగా ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా చిక్కుడుకాయలు ఫ్రై చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి పసుపు అయితే వేసుకోవాలండి. పసుపు ఏ కర్రీలోకైనా కాస్త ఎక్కువ వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసాం కాబట్టి ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి. కారం అనేది ఓవరాల్గా మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు కారం. తక్కువ తినేవాళ్ళు ఇంకొక స్పూన్ కారం తగ్గించి కూడా వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పునైతే యాడ్ చేసేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చిక్కుడుకాయ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. చక్కగా ఫ్రై అవుతాయి. దగ్గర ఉండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అడుగు మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి. లేదనుకుంటే మీరు మీడియం ఫ్లేమ్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో అలానే హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చక్కగా అయితే మనకి ఇక్కడ చిక్కుడుకాయ ఫ్రై అయితే ప్రిపేర్ అవుతుందండి. నేను చెప్పిన టిప్స్తో చిక్కుడుకాయ ఫ్రై అయితే మీరు ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా కుదురుతుంది. ఇందులోకి టేస్ట్ కోసం కరివేపాకు అలానే ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఫ్రైలోకి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుందండి. మరి ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసి దింపేసేయడమేనండి. కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దింపేసి వేడివేడి అన్నంలోకైనా రోటీలోకైనా తినండి. చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన చిక్కుడుకాయ ఫ్రై రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి.